హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అకాడమీ వెంకటేశ్వర ఆన్లైన్ క్లాసెస్. నేను మీ అకాడమీ వెంకటేశ్వర్ని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏపీపీఎస్ గ్రూప్ 1కైనా గ్రూప్ 2కైనా ఎస్ఐ కానిస్టేబుల్ డిఎస్సి హైకోర్టు మీరు ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అయినా కూడా నీతి ఆయోగ్ నుంచి ప్రశ్న లేకుండా ప్రశ్నాపత్రం అనేది ఉండదు. అయితే ఇటీవల మన భారత ప్రభుత్వం నీతి ఆయోగ్ను పునర్వ్యవస్థీకరించింది. ఓకేనా? అయితే దీని పుట్టుపూర్వతలు ఒకసారి చెప్పుకుంటూ అప్డేట్కి వెళ్దాం. ఓకేనా? మన భారతదేశంలో ప్రణాళికా సంఘాన్ని 1950 మార్చి 15వ తారీఖున ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అంటే మన భారతదేశంలో మొట్టమొదటి పంచవర్ష ప్రణాళిక 1951లో ప్రారంభమై 56లో ముగిసింది. ఇది మొట్టమొదటి పంచవర్ష ప్రణాళిక. మన భారతదేశంలో ఇప్పటి వరకు 12 పంచవర్ష ప్రణాళికలు జరిగాయి. 12వ పంచవర్ష ప్రణాళిక కాలం ఎంత అంటే 2012 నుండి 2017 వరకు. అయితే ఈ 2012 నుంచి ప్రారంభమైనటువంటి 12వ పంచవర్ష ప్రణాళిక 2017లో ముగియాల్సి ఉంటే 2014లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి బీజేపీ ప్రభుత్వం 2014 ఆగస్టు 13వ తారీఖున ఈ ప్రణాళికను రద్దు చేసి ప్రణాళికల స్థానంలో నీతి ఆయోగ్ను ఎప్పటి నుంచి అమలులోకి తీసుకోవడం అనేది జరిగిందంటే 2015 జనవరి 1వ తారీఖు నుంచి ప్రణాళిక సంఘం స్థానంలో నీతి ఆయోగ్ను తీసుకోవడం అనేది జరిగింది. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఓకేనా? అయితే ఇక్కడ చూడండి, మన భారతదేశంలో ప్రణాళికలను రద్దు చేయడం ఎందుకు, మరి నీతి ఆయోగ్ను ఎందుకు తీసుకొచ్చారు? ఒకే ఒక రీజన్. చూడండి, ఇక్కడ ప్రణాళిక సంఘం ఏమో టాప్ టు బాటం అనే విధానాన్ని అనుసరించేది, నీతి ఆయోగ్ ఏమో బాటం టు టాప్ అనే విధానాన్ని అనుసరిస్తూ ఉన్నది. ఓకేనా? నీతి ఆయోగ్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. దీనిని తెలుగులో విధాన నిర్ణయాక సంస్థ అని పిలుస్తారు. ఓకేనా? నీతి ఆయోగ్ 2010 జనవరి 1వ తారీఖు ఏర్పాటైంది. ఈ ప్రణాళికను రద్దు చేయడం ఎందుకు, నీతి ఆయోగ్ ఎందుకు తీసుకొచ్చారంటే ఒకే ఒక రీజన్ చెప్తా చూడండి. ఓకేనా? ప్రణాళిక సంఘం ఉన్నప్పుడు టాప్ టు బాటం అనే విధానాన్ని అనుసరించేవాళ్ళు. అంటే ఏదైనా ఒక అంశం పైన కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలనుకుంటే రాష్ట్రాల భాగస్వామ్యం లేకుండా, రాష్ట్రాల అభిప్రాయాన్ని సేకరించకుండా, రాష్ట్రాల అభిప్రాయాన్ని తెలుసుకోకుండా కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం అయితే తీసుకుంటుందో ఆ నిర్ణయాన్నే బాటంలో ఉన్నటువంటి రాష్ట్రాలు పాటించాలి. ఇది టాప్ టు బాటం యొక్క అర్థం. మరి బాటం టు టాప్ అంటే ఏంటంటే ఏదైనా ఒక అంశం పైన కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలనుకుంటే బాటం అంటే క్రింది స్థాయిలో ఉన్నటువంటి రాష్ట్రాల యొక్క భాగస్వామ్యాన్ని తీసుకొని, రాష్ట్రాల యొక్క అభిప్రాయాన్ని తెలుసుకొని తర్వాత టాప్ లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఆ అంశం పైన నిర్ణయం తీసుకుంటుంది. అంటే ప్రణాళిక సంఘం ఉన్నప్పుడు రాష్ట్రాల భాగస్వామ్యం అనేది ఉండేది కాదు. నీతి ఆయోగ్ ఏర్పాటు చేసిన తర్వాత రాష్ట్రాల భాగస్వామ్యం అనేది పెరిగింది. రాష్ట్రాల భాగస్వామ్యం లేకుండా ఏ అంశం పైన కూడా నీతి ఆయోగ్ నిర్ణయం తీసుకోదు. ఒకే ఒక రీజన్. ఓకేనా? ప్రణాళిక సంఘంలో ఉన్నప్పుడైతే రాష్ట్రాల భాగస్వామ్యం ఉండేది కాదు. నీతి ఆయోగ్ను ఏర్పాటు చేసిన తర్వాత రాష్ట్రాల భాగస్వామ్యం పెరిగింది. అంటే ఉదాహరణకి జిఎస్టీ ఉంది. జిఎస్టీని మన భారతదేశం తీసుకురావాలని చెప్పి పార్లమెంట్ భావిస్తే అన్ని రాష్ట్ర శాసనసభలకు ఒక లేఖను పంపింది కేంద్ర ప్రభుత్వం. ఏమని? దేశంలో జిఎస్టీని తీసుకొస్తున్నా, మీ అభిప్రాయం తెలియచేయండి అని చెప్పి అన్ని రాష్ట్రాల శాసనసభలకు కేంద్ర ప్రభుత్వం ఒక లేఖను పంపితే అందులో భాగంగా మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా జిఎస్టీని తీసుకురండి అని చెప్పి అస్సాం రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఆమోదించింది. అంటే కేంద్ర ప్రభుత్వము జిఎస్టీ పైన నిర్ణయం తీసుకునేటప్పుడు ఖచ్చితంగా రాష్ట్రాల భాగస్వామ్యాన్ని తీసుకున్నది. ఓకేనా? కాబట్టి మన భారతదేశంలో జిఎస్టీని కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాల భాగస్వామ్యంతోనే అమలు తీసుకొచ్చింది. కాబట్టి నీతి ఆయోగ్ బాటం టు టాప్ అనే విధానాన్ని అనుసరిస్తున్నది. అదేవిధంగా నీతి ఆయోగ్ థింక్ ట్యాంక్ వంటిది. థింక్ అంటే ఏంటంటే ఆలోచించడం. థింక్ ట్యాంక్ వంటిది అంటే అర్థం ఏంటంటే ఆలోచించి సలహా ఇస్తుంది, అంతేగాని వేటిపైన నిర్ణయం తీసుకోదు. ఓకేనా? నీతి ఆయోగ్ అనేది కేవలం ఒక సలహాపూర్వకమైనటువంటి సంస్థ మాత్రమే. ఇది ఒక చట్టబద్ధమైన సంస్థ. ఇది ఒక
కేంద్ర ప్రభుత్వం తీర్మానం ద్వారా తీసుకొచ్చినటువంటి సంస్థ. చట్టబద్ధమైన సంస్థ కాదు, రాజ్యాంగబద్ధమైన సంస్థ కాదు. ఓకేనా? అయితే నీతి ఆయోగ్ ప్రైమ్ మినిస్టర్ ఎవరుంటారంటే ప్రధానమంత్రి. భారతదేశానికి ప్రధానమంత్రిగా ఎవరు విధులు నిర్వర్తిస్తూ ఉంటారో వాళ్ళు చైర్మన్ గా ఉంటారు. ఓకేనా? మీరుంటే మీరు, నేనుంటే నేను, మరి ఎవరుంటే వాళ్ళు ఉంటారు. ఓకేనా? కాబట్టి మన భారతదేశంలో నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరుంటారంటే ప్రధానమంత్రిగా ఉంటాడు. గతంలో మనకి నీతి ఆయోగ్కి వైస్ చైర్మన్ గా సుమన్ బేరీ గారు ఉన్నారు. సుమన్ బేరీ గారి స్థానంలో ఇప్పుడు అశోక్ కుమార్ లాహిరి గారు వచ్చారు. అంటే నీతి ఆయోగ్ ను పునర్వ్యవస్థీకరించడం అనేది జరిగింది. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతాను. ఓకేనా? అశోక్ కుమార్ లాహిరి గారు ఇటీవల వైస్ చైర్మన్ గా నియామకం అనేది జరిగింది. గతంలో మనకి సుమన్ బేరీ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన సన్నిహితం రావడం అనేది జరిగింది. మీరు కావాలంటే చూడండి, నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడిగా వైస్ చైర్మన్ గా వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి, వెస్ట్ బెంగాల్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందినటువంటి అశోక్ కుమార్ లాహిరి గారిని నియమించడం అనేది జరిగింది. ఇతను ఎవరి స్థానంలో వచ్చాడంటే సుమన్ బేరీ గారి స్థానంలో వచ్చాడు. ఇతను గతంలో ఆసియా అభివృద్ధి బ్యాంకు, ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF వీటన్నిటిలో కూడా మంచి సేవను అందించి మన భారతదేశంలో ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారుడిగా పనిచేసి 15వ ఆర్థిక సంఘంలో కమిషన్ లో సభ్యుడిగా కూడా పనిచేశాడు. అటువంటి వ్యక్తిని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ నియమించారు. నెక్స్ట్ 2015 జనవరి 1వ తారీఖు నీతి ఆయోగ్ ఏర్పడితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వరుసగా వైస్ చైర్మన్లను అమర్చండి అని అడగచ్చు. ఒకటి, మొట్టమొదటి వ్యక్తి అరవింద్ పరగానియా గారు వైస్ చైర్మన్ గా పనిచేశారు. రాజీవ్ కుమార్ గారు తర్వాత వచ్చారు. రాజీవ్ కుమార్ స్థానంలో సుమన్ బేరీ వచ్చారు. సుమన్ బేరీ గారి స్థానంలో ఇప్పుడు మళ్ళీ అశోక్ కుమార్ లాహిరి గారు వచ్చారు. అశోక్ కుమార్ లాహిరి గారు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ గా ప్రస్తుతం 4వ వ్యక్తిగా విధులు నిర్వర్తించడం అనేది జరుగుతుంది దగ్గరలో. నెక్స్ట్, అదేవిధంగా గతంలో నీతి ఆయోగ్ లో పూర్తికాల సభ్యులు ఫుల్ టైం మెంబర్స్ గా వికే పాల్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. దాంతో పాటు వికే సారస్వత్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అదేవిధంగా రమేష్ చంద్ అనే ఒక వ్యక్తి ఉండేవాళ్ళు. అదేవిధంగా మనకి అరవింద్ వీర్మాని అనే ఒక వ్యక్తి గతంలో మనకి ఫుల్ టైం మెంబర్స్ నిర్వర్తించాడు. అదేవిధంగా రాజు గౌబా, నాట్ గోబా. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. నేను ఒకలా డౌట్ అడిగాడు, గోబా. రాజు గౌబా గతంలో వీళ్ళు నిర్వర్తించారు. ఈ 5గురిలో రాజు గౌబా తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఈ పూర్తికాల సభ్యుల నుంచి రిటైర్మెంట్ అయిపోయారు. ఓకేనా? ఇప్పుడు ఈ 4 స్థానంలో కొత్త వాళ్ళు వచ్చారు. ఈ రాజు గౌబాని యథావతంగా కొనసాగించారు. చూడండి, నీతి ఆయోగ్ లో పూర్తికాల సభ్యులు డాక్టర్ ఎం శ్రీనివాస్ గారు. ఇతను ఢిల్లీ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ డైరెక్టర్. ఆచార్య కేవి రాజు గారు, ఇతను ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలిలో సభ్యుడిగా ఉన్నాడు. అభయ్ కరందీకర్, ఇతను శాస్త్ర సాంకేతిక విభాగ కార్యదర్శి. గోవర్ధన్ దాస్, ఇతను వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, విజ్ఞాన శాస్త్రవేత్త ఇతను. నెక్స్ట్ రాజు గౌబా గతంలో పనిచేశాడు, ప్రస్తుతం కూడా నియామకం అయ్యాడు. ఓకేనా? నెక్స్ట్ డాక్టర్ ఎం శ్రీనివాసు మరియు కేవి రాజు, వీళ్ళిద్దరు కూడా ఏ రాష్ట్రం చెందిన వాళ్ళంటే కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళని విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇది మనకి రీసెంట్లీగా నీతి ఆయోగ్ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి విషయం. నీతి ఆయోగ్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుంది అనేసి అంటే మనకి న్యూఢిల్లీలో ఉంటుంది. నాబార్డ్ హెడ్ క్వార్టర్స్ ఏమో ముంబైలో ఉంటుంది. నీతి ఆయోగ్ హెడ్ క్వార్టర్స్ ఏమో న్యూఢిల్లీలో ఉంటుంది. న్యూఢిల్లీలో ఉన్నటువంటి ఈ నీతి ఆయోగ్ యొక్క భవనాన్ని ఏమో పిలుస్తాం అంటే యోజన భవన్ అని పిలుస్తాం. నీతి ఆయోగ్ ప్రతి మంత్ కూడా 13 భాషలలో యోజన మ్యాగజైన్ కూడా రిలీజ్ చేస్తుంది. ఓకేనా? ఇది మిత్రమా మనకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్. ఓకేనా మిత్రమా? మన ఎకానమీ వెంకటేశ్వర యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉండి నెంబర్ కాల్ చేయండి. 9030539097 కాల్ చేయండి. మీరు ఏ కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నా, ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, ఏఎస్ క్లాసెస్, అదే జనరల్ స్టడీస్ సిరీస్, జనరల్ టెస్ట్ సిరీస్, ఇయర్లీ కరెంట్ అఫైర్స్, అదేవిధంగా కోర్టుకి సంబంధించిన హైకోర్టు సంబంధించిన టెస్ట్ సిరీస్, నా మెటీరియల్ ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. మీరు ఒకసారి చూసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ మిత్రులు, థ్యాంక్ యూ సో మచ్.